ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చట్ట సభల్లో అడుగు పెడదామని ముగ్గురు కీలక నేతలు ఈసారి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. వారిలో ఇద్దరు గతంలో పోటీ చేసి ఓడిన వారే. వారిది రెండవ ప్రయత్నం. అదే సమయంలో వైఎస్ షర్మిలకు ఈసారి ఏపీలో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం తొలి ప్రయత్నం. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రెండవసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ముగ్గురు ఈసారి గెలుస్తారా లేదా అన్న అంశం మాత్రం చర్చనీయాంశంగా ఉంది. వీరి మీద సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయింది. అంతేకాదు, కడపలో వైఎస్ రాజారెడ్డి కుటుంబం రెండుగా చిల్లడం ఈసారి ఎన్నికల్లోనే జరిగింది. షర్మిల, సునీత జగన్తో విభేదించి వేరుగా కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో నిలబడ్డారు. షర్మిల పోటీ చేస్తే సునీత ప్రచారం చేస్తూ మద్దతుగా నిలిచారు. ఇలా ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం రెండుగా చీలిపోవడం ఈసారి అతి పెద్ద విషయంగా మారింది. మామూలుగా అయితే వైఎస్ఆర్ ఉంటే ఎలాంటి సమస్యలు కుటుంబంలో వచ్చినా సర్దుబాటు చేసేవారు అని చెబుతారు. మరి వైఎస్ఆర్ వారసత్వాన్ని తీసుకొని వైఎస్ జగన్ కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వేళ ఆ సర్దుబాటు ఎందుకు చేయలేదు అన్నదే చర్చగా ఉంది. నిజానికి జగన్ అందరినీ కూర్చోబెట్టి సర్దుబాటు చేసి ఉంటే సెట్ అయ్యేది. అయితే జగన్ అలా చేయడానికి ఇష్టపడలేదని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇక ఇటీవల పోలింగ్ అనంతరం చేసిన ఒక సర్వేలో పులివెందులలో ఒక ఓటు జగన్కి, మరో ఓటు షర్మిలకు వేశామని చాలామంది వెల్లడించారు. అందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఒకవేళ ఆ సర్వే కనుక నిజం అయితే మాత్రం షర్మిలకు విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పచ్చు. అయితే ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆ మధ్య ఒక ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ తన చెల్లెలకు కడప ఎంపీ సీట్లో డిపాజిట్ వచ్చే అవకాశం లేదు అని తేల్చేశారు. అలాంటిది జరిగితే తనకు చాలా బాధగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. కానీ జగన్ చెప్పిన దానికి భిన్నంగా షర్మిలకు మంచిగానే ఓట్లు పడతాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అయితే ఓటింగ్ ప్యాటర్న్ ఈసారి మారింది, దానివల్ల ఇబ్బంది అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో చూస్తే మొదటి ఓటు ఎమ్మెల్యేకు, రెండవ ఓటు ఎంపీకు వేశారు. ఈసారి మాత్రం ఆ ప్యాటర్న్ చేంజ్ అయింది. మొదటి ఓటు ఎంపీకు, రెండవ ఓటు ఎమ్మెల్యేకు మార్చారు. దాంతోనే ఇప్పుడు షర్మిలకు ఇబ్బంది అవుతుందా అన్న చర్చ సాగుతోంది. అదెలా అంటే, ఈసారి మొదటి ఓటు జగన్కి వేసిన వారు రెండవ ఓటు ఎంపీకి వేయాలనుకున్నా ఈ ప్యాటర్న్ అర్థం కాకపోవడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగింది అని చెబుతున్నారు. దాంతో ఎవరికి ఏ ఓటు పడింది అన్నది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఇక 2019 నాటి ప్యాటర్న్ ఉంటే షర్మిల ఖచ్చితంగా గెలిచేది అన్నమాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే షర్మిల ఈసారి గెలవాలని కోరుకునేవారు ఎక్కువగానే ఉన్నారు. మరోవైపు టీడీపీ కూడా ఈసారి షర్మిల గెలిస్తే బాగుంటుంది అని అంటున్నారు. దీంతో షర్మిల మీద బాగానే బెట్టింగులు నడుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ అనేది వైసీపీ వైపు నుంచే కాకుండా టీడీపీ వైపు నుంచి కూడా జరిగింది అని చెబుతున్నారు. దాంతో షర్మిలకు రాజకీయ లాభం జరిగి అనూహ్యంగా గెలుస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కడపలో షర్మిల గెలిస్తే మాత్రం అది అత్యంత సంచలన పరిణామమే కాదు, మొత్తం ఏపీ రాజకీయాలు సమూలంగా మారిపోతాయని కూడా చెప్పక తప్పదు.